హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను వెల్కమ్ టు సంధ్యరాణి యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు అయితే ఒక కొత్త అంటే స్నాక్ ఐటమ్ పిల్లలకు బాగా నచ్చుతుంది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా బాగుంటుంది ఎప్పుడైనా సాయంత్రం పూట ఎవరికైనా స్వీట్ తినిపించాలనిపించినప్పుడు మనం అప్పుడప్పుడు చేసుకొని తినచ్చు చాలా హెల్దీ కూడా ఇంట్లో ఉండేవి బయట తెచ్చుకుంటే కూడా బాగు అవి ఏంటో ఏంటో చూపిస్తా వచ్చేయండి కిచెన్లో రోటీ చుర్మా చాలా టేస్ట్ ఉంటుంది దానికి కావాల్సినవి అయితే పిండి గోధుమ పిండి ఇది నెయ్యి జీడిపప్పు బెల్లం అంతేనండి దీనికి కావాల్సినవి చాలా టేస్ట్గా ఉంటుంది తింటే చేసి చూపిస్తూ ఉంటాను మీకు చూడండి చూసి మీరు కూడా చేసుకొని తినండి చేసుకొని తిని కూడా నాకు చెప్పండి ఎలా ఉందో ఇప్పుడైతే చపాతీలు చేసేసుకున్నాం పిల్లలు బాగా ఇష్టంగా ఉంటారు పిల్లలు బాగా ఇష్టం మా చిన్నప్పుడైతే మా పిల్లలు బాగా చేసి పెట్టాను నేను ఇప్పుడు కూడా చేస్తూ ఉంటా ఇప్పుడు స్వీట్ కావాలి మమ్మీ అంటే ఇది చేసి పెడతా హెల్తీగా తొందరగా కూడా అయిపోతుంది కాబట్టి మన ఊరు నైట్ మిగిలిన చపాతీలు ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు అండి అవి వేడి చేసి కొంచెం మనం ఎక్కువ కూడా చేసుకోవచ్చు తక్కువ కూడా చేసుకోవచ్చు నేనైతే 4 చపాతీల పిండి వరకు ఒక కప్పు నిండా అండి ఈ కప్పు నిండా తీసుకున్నా ఇంత పిండి అయింది కలుపుకుంటే దీన్ని పలసగా చేయాలన్నా మందం చేయాలని ఏం కాదండి మీడియంగా చేసుకోవచ్చు చపాతీలు కానీ మంచిగా కాల్చుకోవాలి పచ్చి గాలవద్దు నా వీడియోస్ చూస్తున్నారా ఫ్రెండ్స్ బాగున్నాయా చెప్పండి కొంచెం నేను నూనె వేసుకొని కాల్చుకోవాలి ఇంకేంటి ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పండి నాకు కామెంట్ చేయండి మమ్మీ చూడు మా షిడ్ అయితే వాడు ఉంటే చేయనీయడని వాడు రూమ్లో ఉంటే ఎట్లా వస్తున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకి ఎప్పుడు కిచెన్లో ఏం చేసుకుంటారు ఏం తింటారు చికెన్ మటన్ ఎప్పుడు మనకు అదే కావా కానీ మీ ఇంట్లో చిన్న పప్పీస్ ఉంటే ఎక్కువ చికెన్ మటన్ పెట్టకండి మేమైతే పెట్టట్లేదు ఎప్పుడో ఒక్కసారి దానికి ఎగ్ అంటే ఇప్పుడు చికెన్ తినడం కూడా బంద్ చేసినాం కాబట్టి అది కూడా పెట్టట్లేదు ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా కర్డ్ రైస్ పెట్టదు బెటర్ నేనైతే కొంచెం ఎక్కువ ఫ్రైడ్ రైస్ ఇంకా కొంచెం పాలు వాటికి ఫుడ్ ఉంటుంది కదా ఏం ప్యాకెట్ అది గ్రేవీ ప్యాకెట్స్ ఉంటాయి కదా అది రైస్ మిక్స్ చేసి పెట్టేసేయాలి అంత గ్రేవీ ఉంటుంది కొన్ని రోజులు మారం చేసింది చికెన్ పెట్టేదని కానీ చికెన్ అలవాటి 2 రోజులు తినకుండా బాగున్నది ఫ్రెండ్స్ మీరు నమ్మరో అది తెస్తారా పెడతారా అంటే మటన్ అప్పుడు కొనుక్కొచ్చి వండినాక చికెన్ వండి పెట్టినాక తిన్నది అది అన్నీ ఏమంటారు నాటకాలు అసలు ఎంత బాగా చిన్నపిల్లలాగా బోర్ల ముక్కలు అనుకుంటాడు తినడు ఇక అస్సలు తినడు ఇక మనం ఎక్కడికి పోతే అక్కడికి వచ్చి దగ్గర పడుకుంటాడు ఇక మన క్యూట్నెస్ చూసి కూడా మాకైతే తెచ్చి పెట్టబోతుంది మరి క్యూట్నెస్ చూసి ఏం చేసుకుంటావా ఎప్పుడు అదే ఏపా చూడండి బాదం పప్పు సన్నగా కట్ చేసుకున్నాను నేను 2 ముక్కలుగా ఇవి కూడా వేయించుకున్నాం నెయ్యిలో ఇప్పుడు ఏమేమి వేస్తున్నాం నెయ్యిలో బాదం పప్పు జీడిపప్పు కొంచెం వేయించుకున్నాం వాటిని
కొంచెం లైట్గా ఎగుతాలి అవి. ఇటు వచ్చేసినావా అమ్మా? వచ్చేసాడండి. ఉండలేకపోతాం రోజులు. ఆయన అక్కడ రూమ్లో వేస్తే అసలు ఎంత చేస్తున్నాడో కూడా వేసేస్తున్నా. దగ్గర చూపెట్టు. ఈ లైట్గా ఎగ్ అసలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. లైట్గా రోస్ట్ అయితే సరిపోతుందా? కొంచెం వేగాలి. దీంట్లో మంచిగా నెయ్యి వేసి చేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ స్పెషల్ ఎక్కడ చెప్పనా, రాజస్థాన్ లేదండి. రాజస్థాన్ ఫేమస్ ఇది రోటి చుర్మా అంటే. నేను అక్కడ నేర్చుకున్నది ఇది. మనం పడేస్తూ ఉంటారు కదా రొట్టెలు మిగిలిపోయినాయి అవి అని, అట్లా మిగిలితే పడేయాల్సిన అవసరం లేదు. మనం ఇలా చేసుకొని తినొచ్చు. ఏ ఫుడ్ వేస్ట్ చేయదు కదండి ఈ రోజులలో. అన్నీ మనకు ఊరికే రావట్లేదు కదా, అన్నీ కొనుక్కుంటాయి. ఇది కూడా పిండి 60 రూపాయలు ప్యాకెట్ గోధుమ పిండి. చూడండి వేగిపోయింది. ఇట్లా ఏంటో చాలు. ఇప్పుడు చపాతీలు కూడా చేస్తాను కదా, స్టవ్ ఆపుదాం. చపాతీలు కూడా చల్లారాలి. చూడండి నేను ఒక కప్పు గోధుమ పిండికి 5 చపాతీలు అయినాయి. చూడండి చల్లారిపోవాలి. మిక్సర్ వేస్తాం కాబట్టి మనం. బెల్లం, దీన్ని చక్కెరతో కూడా చేసుకోవచ్చు, కానీ చక్కెర వద్దని నేను బెల్లంతో చేస్తున్నా. బెల్లంతో ఇంకా టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా కదా బెల్లం అంటే. ఇప్పుడు రొట్టెలు చల్లగా అయిపోయినాయి. మనం వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి మిక్సీ జార్లో వేసి తీసుకోవాలి. బెల్లం అయితే 100 గ్రాములు ఉంటుందండి. దగ్గర చూపి. మన కొలత పక్కన అనమాట. ఒక 5 చపాతీలకు 100 గ్రాములు. ఎక్కువ వేసుకోవద్దు అనుకుంటే మీకు తినేంత తక్కువ వేసేసుకోండి. నేను కొంచెం మా ఇంట్లో తీపి ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసిస్తున్నా. అన్నీ ఇలా తుంచుకోవాలి. అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. మరి చిన్న చిన్న కూడా అంత అవసరం లేదు. ఈ సైజులో మిక్సీలో మంచిగా మెదిగిపోతాయి. ఫస్ట్ కొంచెం వేసేసినాక బెల్లం కొంచెం ఇద్దాం. తర్వాత ఇది తర్వాత వేసేసుకోవాలి. అయితే నేను ఒక్కటి చెప్తా, మర్చిపోయినా ఇంతసేపు. యాలకులు అండి. నేనైతే మసాలా దినుసులు ఇందులో పెట్టేసుకుంటా. చూడండి అన్నీ ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను మసాలా దినుసులు. పొట్టు తీసి వేద్దాం. పొట్టుతో అయితే మళ్ళీ డిస్టర్బ్ ఉంటుంది. ఒక 2 చాలండి యాలకుల పొడి. స్మెల్ బాగుంటుంది. మిక్సీ పట్టుకుందాం మనం. బాదం పప్పు వేయించి పెట్టుకుని వేసిస్తున్నా. ఇందులో నెయ్యి కూడా ఉంది. 2 చెంచాలు నెయ్యి వేసుకోండి, అంతే చాలు, ఎక్కువ అవసరం లేదు. మిక్సీ పట్టుకుందాం ఇది కూడా. అయిపోయిందండి, పట్టేసుకున్నా. బాగా మెదిగిపోయింది మంచిగా చూర్మా.
మీరు కావాలంటే చక్కెర వేసుకోవచ్చు అండి, బెల్లం స్టవ్ లేపితే. చూడండి ఎంతో టేస్టీగా ఉండే రోటీ చుర్మా అండి. బాటి చుర్మా కూడా అంటారు, రాజస్థాన్ ఇది బాటి చుర్మా అంటారు. ఇది రోటీ చుర్మా. మనం ఏం లేదండి, చపాతీలు చేసేసుకొని 4-5 చపాతీలు చేసేసుకొని వాటిని ముక్కలు మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం బెల్లం, మీకు బెల్లం ఇష్టం ఉంటే బెల్లం, లేకపోతే చక్కెర ఇష్టం ఉంటే చక్కెర వేసినట్టు కొంచెం పొడి ఇట్లా వస్తుంది. ఇది అంటే ఇంకొంచెం పొడిగా వస్తుంది. బెల్లం కాబట్టి కొంచెం ఇట్లా ఉంది, కానీ బెల్లం మంచిది కాబట్టి నేను బెల్లం వేసిన. మీకు ఏది నస్తుంది వేసేసుకోండి. చాలా టేస్ట్ ఉంది. నేను తిని చెప్తా ఎలా ఉందో. సూపర్ ఉందండి. చిన్నపిల్లలకు స్నాక్ ఐటెం లాగా చాలా బాగుంటుంది. మనం ఇట్లా ఎటైనా బయటకు వెళ్తాం కదా, అప్పుడు మనం చేసుకొని డబ్బాలు వేసేసుకుంటే మనం మంచిగా హ్యాపీగా తినొచ్చు. చిన్నపిల్లలు కదా చాలా మంచిగా తింటారు. ఎందుకంటే ఇలా స్వీట్ వేసాం, బాదం పప్పు, జీడిపప్పు, బెల్లం అన్నీ వేసాం కాబట్టి చపాతి పిండి కూడా, గోధుమ పిండి కూడా హెల్తీ కాబట్టి మంచిది కదా. అన్నీ హెల్తీయే కదా నేను చూపించింది. మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తప్పనిసరిగా. పెడతా, పెట్టి చూపిస్తా. అంతవరకు బాయ్. తీసుకొని పట్టుకోవటమే, ఏం లేదు పెద్ద పని. పిల్లలకైతే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇట్లా స్నాక్స్ లాగా చేసేయచ్చు. ఎక్కువ స్వీట్ వేయకుండా తక్కువ కొంచెం వేసి పెడితే పిల్లలు చాలా బాగా తింటారు. చాలా హెల్తీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు చేసుకొని తిని నాకు చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. అంతవరకు మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేంతవరకు బాయ్.